100 సంవత్సరాలకు పైగా తమ అనుభవంలో ఉన్న భూమిని నేడు ఇతరులకు పట్టా ఇచ్చారని అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గుండచెరువు గ్రామస్తులు గాలివీడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకుండానే భూమిని ఇతరులకు అప్రూవల్ ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమినే కాకుండా తమ పొలాల్లోకి వెళ్లే దారిని సైతం ఇతరులకు పట్టాలు ఇచ్చేశారని వారు మండిపడుతున్నారు. సుమారు 100 సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి భూమిని నేడు వేరే ఎవరికో పట్టాలు ఎలా ఇస్తారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి తాము సాగు చేసుకుంటున్నటువంటి భూమిని తమకు కేటాయించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు. గుండచెరువు గ్రామం బుర్జిపల్లిలో ఉండే పఠాన్ బాబ్జాన్ నేను సార్, గాలివీడు మండలం అన్నమయ్య డిస్టిక్ సార్. విషయం ఏంటంటే మా తాతగారు కనీసం 100-150 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉండే భూమి, వాళ్ళు కట్టెలు కొట్టి రాళ్ళు పీకి అనుభవంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు వేరే వాళ్ళ మీద పట్టాలు ఇచ్చేయడం, అనుభవంలో ఉండే వాళ్ళకు ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడం, దాంతోపాటు దావా 200 భూమి పుట్టినప్పటి నుంచి ఉండే దావను కనుక వేరే వాళ్ళు పట్టాలు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది చేస్తున్నారు సార్. ఈ సమస్యను మీడియా మిత్రులు ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం సార్. దీనికి అధికారులు ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు చర్య తీసుకొని సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. దీనికి సంబంధించిన అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి సార్. గతంలో ఎవరో విఆర్ఓ ఏదో పొరపాటున ఇచ్చారు, బట్ లాస్ట్ రెవెన్యూ సదస్సులో దాన్ని ఏమంటారు రీసర్వేలో కనుక దాన్ని అప్రూవల్ ఇచ్చారు సార్. దాని మీద కనీసం అవగాహన లేకుండా అప్రూవల్ ఇచ్చేస్తారు సార్. అంటే అనుభవం ఉండే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేదు, కనీసం ఎంక్వైరీ లేకుండా పూర్తి అధికారులు వాళ్ళకి ఇవ్వడం ఇది సమంజసం కాదు సార్. దీన్ని ఎంఆర్ఓ గారు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలా. దీంతోపాటు మన సీఎం సార్ కూడా దీని మీద చర్య తీసుకొని ప్రజలను మంచి చేస్తారని ఆశిస్తున్నాను. అదే సీఎం సార్ చెప్పారు, దున్నేవారిదే భూమి రైతే రాజు అన్నారు. దాన్ని నిరూపిస్తారని మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ నాయకులను అందరినీ కోరుకుంటున్నారు సార్. భూమి 80 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం, 85 ఏళ్ళ నుంచి. మా యొక్క మా మామ కష్టం చేసి గుట్లు రాళ్ళు చెట్లు అన్నీ కొట్టి తయారు చేసినారు. ఇప్పుడు నడింగ్లో వచ్చి కృష్ణవేణి ఆమె పేరు, ఆమె వచ్చి దౌర్జన్యంగా తీసుకొని మాది పాట అని చెప్పి దౌర్జన్యంగా వచ్చి ఆడ దావలు దొంగలు అన్నీ మూసిపెట్టేస్తాను. 5 ఏళ్ళ నుంచి తిరుగుతాను ఎంఆర్ ఆఫీస్కి. అక్కడికి ఎవరు సరే అంటున్నారు, ఆ పేపర్లు ఎత్తుకొని పోయి ఆడ పెట్టేస్తున్నారు, గమ్మన అయిపోతున్నారు. వాళ్ళు సరే అది చేసి ఇలా వీళ్ళు ఇలా ఏమిలే ఆ పంచాయతీ చేసుకోలే. మాకు దావా ఇబ్బంది చేస్తున్నారు. ఆ దావా మాకు చేయని కాడికి పోయేదానికి బాగా కట్టగా పట్టా చేసి ఇవ్వాలి. దారి మాకు కావాలి. ఆ సమయంలో మాది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారని పట్టా చేసినారు. పేదలు అనుభవిస్తున్నటువంటి డీకేటీ భూములు 70-80 సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి డీకేటీ ల్యాండ్ను గత పాలకులు వేరే వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇచ్చి వీళ్ళ నోర్లు కొల్లగొడుతున్నారు. మా పట్టాలను మాకు ఇవ్వండి అని వీళ్ళు అడిగితే దాన్ని మేము పట్టాలు రద్దు చేస్తామని కాలయాపన చేస్తూ అధికారులు మాటలు దాటివేస్తున్నారని ఈరోజు కూడా ఆ పట్టాను వాళ్ళ పేర్లతో పట్టాను లేదు. కాబట్టి దయవుంచి మీడియా ప్రతినిధులు అధికారులకు తెలియజేయాల్సిందిగా మేము చెప్తున్నాం.